సుమారు 27 అడుగుల ఏకాశిల ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూ వరహస్వామి, వకులమాత ఉపలయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణగా నిలుస్తాయి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అసలు మనం ఎక్కడికి వద్దామని వచ్చాం, కానీ ఇక్కడ మూయడం వల్ల దారిలో అలా కొండ ఎక్కి దోలు తీసుకున్నాం. అయిందా? బాగైందా? రివైండ్. ఏదో తేడాగా ఉందేంటి? చూసుకున్నట్లయితే మన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల నుంచి స్టార్ట్ అవుతుంది గుడి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది కలియుగ ప్రత్యక్ష దైవం. ఆవు దూడ ఉంది లోపలైతే, ఏనుగు, మళ్ళీ ఏనుగు పిల్ల. ఇది శ్రీ మహావిష్ణువు. మీరు చూసినట్టయితే అతను శేషపాంబు పడుకొని ఉన్నారు. టెంపుల్ వ్యూ రాత్రి వేళలో. హనుమంతుని చూడండి, మహాబలం ఉన్నవాడు. స్వర్ణగిరి టెంపుల్ చూపిస్తే ఎట్లుంటుందో ఇక మా ఫ్రెండ్స్తో పోతున్నాం. ఇక మేమైతే ఎల్బీ నగర్ నుంచి ఇక సీదా బయలుదేరడం. ఇక మనమైతే ఉప్పల్ నుంచి ఇక రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే అది మనకైతే స్వర్ణగిరి టెంపుల్ రోడ్ అనేమాట. టెంపుల్ వచ్చేసి మనకు బీబీ నగర్లో ఉంటుంది. ఇంకా బీబీ నగర్ కూడా కొంచెం దాటాలి. బీబీ నగర్ నుంచి ఒక నాకు తెలిసి 2 కిలోమీటర్లు అలా వస్తుంది బీబీ నగర్ నుంచి. సో అక్కడ నుంచి ఇంకో ఫేమస్ టెంపుల్ అయితే యాదగిరి గుట్ట ఉంటుంది మనకు. అది అవైలబుల్ అక్కడ నుంచి చాలా దగ్గర ఉంటుంది. మహా అయితే అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో చూసేద్దాం ఫ్రెండ్స్. స్వర్ణగిరి టెంపుల్ రోడ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి చెట్టు పైన అది పెట్టి వేటు టెంపుల్ అని. సో టెంపుల్ అయితే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు కదా. సో దీనికైతే ఇంకా కమాన్ ఏం లేదన్నమాట. కమాన్ మేబీ ఇంకా త్వరలో కడతారనుకుంటా నేనైతే. సో ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయినాం. మీకు చూపిస్తాను ఇంకా లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుందో మీకైతే నేను చూపిస్తాను. చూడండి టెంపుల్ ఎలా ఉంటుందో. కొండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో కొండ. టెంపుల్ కొండ బండి నడుపుతుంది అయితే మన హెచ్ రైడర్ అట్లుంటుంది. అగో బాబా ఏమన్నా ఉందా ఫ్రెండ్స్. కొండ ఎక్కంగానే దిగాలి, సీదా ఎక్కి కొండ దిగాలి. అదిగో కనిపించే టెంపుల్ అదే. అదిగో స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అసలు మనం ఎక్కడికి వద్దామని వచ్చాం, కానీ ఇక్కడ మూయడం వల్ల దారిలో అలా కొండ ఎక్కి దోలు తీసుకున్నాం. అయిందా? బాగైందా? మా ప్లానింగ్ ఇదే ఉండే, కానీ ఇందాక 1:30కి అయితే క్లోజ్ చేస్తారంట, మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారన్నారు. సో ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో స్వర్ణగిరి టెంపుల్ది. ఫస్ట్ పాదాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల నుంచి స్టార్ట్ అవుతుంది గుడి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకం మరియు ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారు, ఈ టెంపుల్ని ఎక్కడ నిర్మించారో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరందరూ శ్రద్ధతో వినండి. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించబడి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది కలియుగ ప్రత్యక్ష దైవం. ఈ దేవస్థానము ఎక్కడ నిర్మించబడిందంటే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్ లో నిర్మించబడింది. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. దీనిని నిర్మించింది ఎవరంటే మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు. ఈ దేవాలయం నిర్మించగా చినజియార్ స్వామి చేతుల మీదుగా మార్చి 2024లో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దేవస్థానం రూపుదిద్దుకున్న తీరు శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకున్నది. 4 వైపుల 4 రాజ గోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నెలకొని ఉంది. ఈ దేవస్థానంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అనేది తెలుసుకుందాం. శ్రీవారితో పాటుగా అలమేలు మంగ గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గురుడాల్వార్, శ్రీ రామానుజాచార్య, సుమారు 27 అడుగుల ఏకాశిల ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూ వరహస్వామి, వకులమాత ఉపలయాలతో పాటు
పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణగా నిలుస్తాయి. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది ఈ గుడిలో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఏనుగు కనిపిస్తుంది చూడండి. ఆవు దూడ ఉంది లోపలైతే, ఏనుగు, మళ్ళీ ఏనుగు పిల్ల. బాగుంది ఇదంతా డిజైన్. యాక్చువల్లీ లోపల ఫోన్ అలో లేదు, బట్ నేనైతే మీకోసం 100% నేను రిస్క్ తీసుకొని మరీ లోపలికి ఫోన్ తీసుకోవతా. నా వల్ల అయినంత వరకు అయితే నేను చిన్నగా క్లిప్స్ అనేది తీసి అయితే లోపల పెడతా. సో అది తీసిన తర్వాత నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతా. సో దానికన్నా ముందు చిన్న వర్డ్ అయితే చెప్తా మీకు, అది లోపల క్లిప్స్ అని. ఫ్రెండ్స్, నేనైతే మొత్తానికి లోపల ఫోన్ తీసుకోపోయినా. ఒకసారి చూడండి మీరు కూడా లోపల టెంపుల్ ఎలా ఉన్నదో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లోపలైతే. చెప్పా తీర్థం నాకు అందింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకైతే తీర్థం అందింది కదా, అందుకే. మా ఎల్ఐసి ఎంప్లాయీ కొడుతున్నాడు, నేను కింద చల్లగరే నీళ్ళ కొబ్బరికాయలు పెట్టు. అరే వచ్చింది అందులో పెట్టు, నువ్వు పెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎక్కువైతే నాకు ఇచ్చి ఇదిరా టాలెంట్ అంటే. అరే రే నువ్వు నాకు నేను తాగుతా. ఎట్లయితే వాటర్ ఉన్నది ఫ్రెండ్స్, నేను తాగుతున్నా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ కొబ్బరికాయ నీళ్ళు తాగుతున్నా చూడండి, చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. తాగరా. రివైండ్. ఏదో తేడాగా ఉందేంటి? గోవిందా గోవిందా గోవిందా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, అందరు విజిట్ చేయాలని అనుకుంటున్నాను. ఇదైతే బీబీ నగర్ లో ఉంది లొకేషన్. నార్మల్ గా అందరు బోడుప్పల్ దాటంగానే అంటారు, బోడుప్పల్ దాటంగానే కాదు, మనకు బోడుప్పల్ నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్లు వస్తుంది. చాలా మంది వస్తారు. ఇక మా ఫ్రెండ్ వచ్చిండు, చూస్తారు హ్యాండ్సమ్ బాయ్. నామం ఎదురు ఇది ఉంది కదా, లేదా సెల్ఫీ కెమెరా తీసుకో. సో ఇప్పుడు మేమైతే టెంపుల్ లోపలికి వచ్చినాం కదా, ఇక మా ఫ్రెండ్స్తో వచ్చిన నేను. టెంపుల్ అయితే మొత్తం ఆల్మోస్ట్ విజిట్ చేసినాము. మీకు చెప్పినాక ఇందాక మాట ఇచ్చినట్టే నేను ఫోన్ అలో చేయకపోయినా లోపలికి వెళ్ళి దొంగతనంగా ఫోన్ తీసుకువెళ్ళి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. సో అదైతే నేను లోపల పెడతా చూడండి. ఆల్రెడీ సెక్యూరిటీ కూడా దొరికాడు, అయినా సరే బతిమలాడి మీకోసం, కేవలం మీకోసం అండి, సబ్స్క్రైబర్ కోసమే ఇదంతా నేను త్యాగం చేసింది. నేనేమైనా పర్లేదు, బట్ నా సబ్స్క్రైబర్ ఎప్పుడు బాగుండాలనుకుంటా. సో నేను మీకోసం ఇదంతా కష్టపడి వీడియో తీస్తున్నాను. ఇంత దూరం వచ్చాను, హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మరీ తీసుకున్నాను. దాదాపు మాకు ఇక అవన్నీ చెప్పుకోకూడదు, కానీ ఇంత దూరం వచ్చి తీశాను కదా. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను ఇంకా బ్యాక్ సైడ్ చేసి ఇక్కడ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. 360 డిగ్రీస్ యాంగిల్ కెమెరా అంటారు. మీరు మిడిల్లో నించుంటే మీ మొత్తం 360 డిగ్రీస్ కార్నర్ మొత్తం మీ వీడియో రికార్డ్ చేస్తారు. ఆర్ మీకు ఏ యాంగిల్లో ఫోటో కావాలన్నా ఇది క్యాప్చర్ చేసింది. దీనికి ఏమాత్రం ఛార్జ్ ఉంది ఒకసారి నేను కనుక్కొని చెప్తాను. సో ఈ 360 డిగ్రీ కెమెరాకి అయితే ఛార్జ్ 20 రూపీస్ అంట. సో 20 రూపీస్లో మనకు టెంపుల్ మొత్తం 360 డిగ్రీలో కవర్ అవుతుంది. సో దాంతోపాటు మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియో కూడా వస్తుంది మంచిగా. ఇది వచ్చేసి మన్నేపల్లి అనే విలేజ్ వాళ్ళు కట్టించినది, కన్స్ట్రక్షన్ చేసింది. ఇది ఏ గవర్నమెంట్ కట్టించింది కాదండి, ఇది ప్రైవేట్ టెంపుల్ అన్నమాట. ఫ్రెండ్స్ అందరూ నార్మల్గా విజిట్ చేసి మనకు ఒక టెంపుల్ చూపిస్తారు కదా, అదే నీళ్ళ మధ్యలో మన వెంకటేశ్వర స్వామి అయితే పడుకున్నట్టు. ఇప్పుడు చూసినట్టయితే మీకు ఒక అద్భుతమైన ఒక శిల్పాన్ని చూపిస్తాం. ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక క్లియర్ విజువల్ కనిపిస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు. మీరు చూసినట్టయితే అతను శేషపాంబులు పడుకొని ఉన్నారు. ఇది మనకి దగ్గరికి అయితే అలవ్ లేదు, కానీ కింద నుంచి మనం దీన్ని చూడొచ్చు. ఇది మీకు చెప్పాలంటే దశావతారం మూవీలో ఉన్న విగ్రహం లాంటిది, సేమ్ ఆ టైప్. ఇంకా మీకు నీళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తా ఇప్పుడు కిందికి వీడియో. ఇందాక పైనుంచి తీసాం కదా, స్వర్ణగిరికి వస్తే స్వర్గానికి వచ్చినట్టుంది గైస్, లిటరల్లీ చెప్తున్నా. లిటరల్లీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే. అబ్బా శ్రీ జల నారాయణ స్వామి సన్నిధి అంటే అదే విష్ణుమూర్తి. చూడండి ఫ్రెండ్స్, ఇదే చాలా మంది ఫొటోస్ సెల్ఫీ తీసి కానీ ఫొటోస్ తీసి కానీ వీడియోస్ తీసి పెడుతున్నారు కదా. ఇగో ఇదే ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది 1 రూపీ కాయిన్ అయితే పడేస్తున్నారు. చూడండి మీకు కనిపిస్తున్నాయి కాయిన్స్. సో ఏవైనా మన మనసులో కోరికలు కోరుకొని ఈ కాయిన్స్ ఇందులో పడేస్తారు, కోరికలు తీరాలని పడేస్తారు కాయిన్స్ అన్ని. చాలా ఉన్నాయి.
సో చూడండి దేవుని పైన కూడా ఉన్నాయి కైన్స్. అగో మీకు శబ్దం అనిపిస్తుంది, అక్కడ నుంచి పడేస్తున్నారు. అగో చాలా మంది చూడండి. అగో ఆమె పడేస్తుంది చూడండి. అదిగో ఆమె పడేసింది చూడు. అలా అందరూ 1 రూపీ కాయిన్స్ పడేస్తున్నారు. నారాయణ స్వామికి ఆ కాయిన్ తగిలి కింద పడితే అదొక అదృష్టం అని భావిస్తారు భక్తులు. సో వాళ్ళ మనసులో ఏది కోరుకున్నా జరగాలని ఆ కాయిన్ అయితే లోపల వేస్తారనమాట నీళ్ళలో. చూడండి భక్తులు అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ. ఏమైనా ఇక్కడ కూర్చున్నారు? అలాగా అంతా చూస్తూ ఆ దేవుడిని చూస్తూ మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకు కూర్చున్నారు? దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా స్వామివారిని ఎలా పడుకున్నారు చూసి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తాం. మీరెందుకు కూర్చున్నారు ఫ్రెండ్స్? షై ఫెల్లో. దినేష్ గారు, మీరు రెస్ట్ తీసుకుంటున్నారు కదా, మీ ముఖ చిత్రాలు చెప్పండి. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక దేవుని దర్శించుకోవడం ఎంతో మనసుకి హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు ఏకాంతంగా గడుపున ఈ జీవితంలో ఇదొక అద్భుతమైన మెమొరీగా భావిస్తాం. దేవుడిని ఆస్వాదిస్తూ సేవ చేసి జల నారాయణ స్వామి సన్నిధి. చెప్పండి హెచ్చుల ఎడిటర్, మీకు ఎలా అనిపిస్తుంది టెంపుల్ రాగానే? మీకు ఎలా అనిపిస్తుంది టెంపుల్కి రాగానే? ఇందరూ అడుగుతున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది మరి చెప్పు ఒకసారి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రాగానే. ఇన్ని రోజులు ఏదో అప్సెట్లో ఉండే, బట్ ఇక్కడ రాగానే టెంపుల్ వైపు కదా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇక్కడ రాగానే. ఇక్కడైతే మనకు పూజారులు వచ్చారు. పూజారి వచ్చి ఆ దేవుడిని అయితే పూజ చేస్తున్నారనమాట. మీకు చూపిస్తాయి ఇగో చూడండి, జూమ్ చేసి. శ్రీ జలనారాయణ సన్నిధిని పూజిస్తున్నారు ఇక్కడ. పూజారి వారు వచ్చి వారిని దర్శిస్తారనేమాట. ఇలా ఎప్పుడైతే మనకు వెలుతురు వస్తుందో, వెలుతురు వచ్చినప్పుడు ప్రతిసారి ఇలా పూజిస్తారంట. స్వామివారు శ్రీ జలనారాయణ సన్నిధిని పూజించినప్పుడు భక్తులందరూ ఇలా వేచి చూస్తారనేమాట. నైట్ టైం టెంపుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇలా బయట నుంచి అయితే ఇలా ఉంది. శ్రీ జలనారాయణ సన్నిధి గారి టెంపుల్ అయితే ఇలా ఉంది. దేవుని పైన 360 డిగ్రీ నుంచి వాటర్ అనేది పడుతుంది అనమాట. ఇలా దేవుని పైన వాటర్ పడ్డప్పుడు మన భక్తులు అయితే చాలా మంది ఇలా చూస్తున్నారు. ఇది రాత్రి వేళలో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ వ్యూ రాత్రి వేళలో. హనుమంతుడిని చూడండి, మహా బలం ఉన్నవాడు హనుమంతుడు. హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వచ్చారంట. పృథ్వీ హాయ్. పృథ్వీ మా ఫ్రెండ్. మా వీడియో యూట్యూబ్ కలగానే కావచ్చు. భరత్ కొన్ని జారేదా భరత్. గోవింద గోవింద. మా ఫ్రెండ్ అయితే ప్రసాదం తీసుకున్నాడండి. ప్రసాదం తీసుకొని మేము ప్రసాదాన్ని కాసేపు పంచుకుంటున్నాం తినడానికి. భక్తులారా విన్నప్తి ఏమనగా ప్రసాదం అందరూ పంచుకొని తినాలి, గొడవ పడకూడదు. నైట్ టైం టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో భక్తులారా. 360 డిగ్రీ కెమెరాది ఇలా ఉంటుందండి వ్యూ. ఇగో ఇలా ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా తీస్తారు కదా, ఇందాక మీకు చెప్పినాం కదా 360 డిగ్రీ గురించి. అదే అవ్వాలి మొత్తం. భక్తులందరికీ నా విన్నపం ఏమనగా, ఇది ప్రభుత్వం కట్టించిన దేవస్థానం కాదండి, ఇది ఒక ప్రైవేట్ సెక్టార్ కట్టించిన దేవస్థానము. ఇక్కడ అయితే మనము తీసుకువెళ్ళే వాహనానికి ఛార్జ్ ఉంటుంది, దానితో పాటు మన పాదాలకు ధరించే చెప్పులకి ఛార్జ్ ఉంటుంది, దానితో పాటు మన సెల్ ఫోన్కి ఛార్జ్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 80 రూపాయలకి 2 కొబ్బరికాయలు లభిస్తుంది. భక్తులారా మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు నేను వస్తానని కోరుకుంటున్నాను. బాయ్.